భూమి ఇచ్చా మరి చుట్టూ భూమి ఇవ్వకపోతే వాళ్ళ చుట్టూ తిరగటానికి వాళ్ళే మా కాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. నాకు తెలిసి 10 సంవత్సరాల్లో ఇట్లాంటి కమిషనర్ లేడు. మేము వీళ్ళ చుట్టూ తిరిగి అలసిపోతున్నాంలే కానీ ఇప్పటి వరకు రిజల్ట్ అయితే ఏం కనబడట్లేదు. ఎప్పుడు కవులు అప్పుడు ఇస్తే మంచిది. గత ప్రభుత్వంలో అసలే మూలబడింది ఇది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్వర పరిష్కారం అవుతుంది గ్రీవెన్స్లు అంటున్నారు. ఎట్లా అయింది? రోడ్డు పోటీ అవ్వట్లేదు. చంద్రబాబు తప్పితే రెండో వాడు చేసే అవకాశం ఈ రాష్ట్రంలో లేదండి. గ్రీవెన్స్ సమస్య స్పందించిన తీరు ఎలా ఉంది? మీ సమస్య నాకు తెలిసినంత వరకు మీ పేరు చెప్పండి. నా పేరు చుండూరు రాజేంద్ర ప్రసాద్. నేను గ్రీవెన్స్ సబ్జెక్ట్ మీద వచ్చాను. ఇక్కడ అధికారులు ఎవరైనా కూడా మేము ఏదైతే అడిగామో వాటికి సమాధానాలు ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇచ్చిన వాటిలో చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని మళ్ళా ఇట్లా మీరు ఇచ్చిన దాంట్లో ఈ క్లారిటీ లేదండి అని అడిగి మళ్ళీ చెప్తున్నాం. చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా గమనించి తిరిగి మళ్ళా దాన్ని కంప్లైంట్గా తీసుకుని పరిష్కారం చేసే దిశగా పనిచేస్తున్నారు. ఏ సమస్య మీద వచ్చారు? నేను రాజధానికి సంబంధించి మాది R1 అంటే గ్రామకంఠం సంబంధించిన స్థలం ఉంది మందులో. అది రోడ్డు CRDA వాళ్ళు మాస్టర్ ప్లాన్ రోడ్లో కొంత కట్ అవుతుంది. ఆ కట్ అయ్యే దాని గురించి ఎంత కట్ అవుతుంది, ఎన్ని కొలతలు వస్తున్నాయి, దాని క్లారిటీగా మాకు డ్రాయింగ్తో తీసిస్తే అక్కడ ప్లగ్ మార్క్ చేస్తే మేము ఖచ్చితంగా మాకు కావాల్సిన ప్లాన్ అప్లై చేసుకుంటాము అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏం చేశారు, ఇన్ని గజాలు పోతుందని ఇచ్చారు లెటరు. దానికి సంబంధించిన డ్రాయింగ్ అడిగాను. అయితే ఆ డ్రాయింగ్ అడిగినప్పుడు దాన్ని డిలే చేస్తాయి. దీంట్లోనేమో నా లెటర్ ఇచ్చారు, డ్రాయింగ్ కూడా పంపుతున్నామన్నారు. ఆ పంపుతామన్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నా. రెండోది ప్లగ్ మార్క్ చేయాలి. మరి తెలియాలి కదా, రేపొద్దున మనం ఆ ప్లగ్ మార్క్ చేస్తే దానికి కావాల్సింది అవుతుందండి. మళ్ళీ ఎండార్స్మెంట్ ఇచ్చి వస్తున్నాను. మీరు నేను మొత్తం అంతా తిరిగి చూసి వచ్చానండి. ఇప్పుడు కాదు, కంటిన్యూగా దాదాపు 3 నెలల నుంచి రాజధానిలో అన్ని ప్రాంతాలు నేను తిరిగాను. అన్ని చోట్ల వరకు చాలా బాగా జరుగుతుంది. చంద్రబాబు తప్పితే రెండో వాడు చేసే అవకాశం ఈ రాష్ట్రంలో లేదండి. చేస్తే ఆయనే చేయాలి, ఇంకోళ్ళు ఎవరు చేయలేరు కూడా. చేసే దిశగానే ఆ పని అంతా కూడా నడుస్తుంది. అది ఇంకా రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కంప్లైంట్గా వచ్చి ఏదైతే ఇట్లా పరిష్కారాలు లభించి 98% అయిపోయినాయి. ఆ 2% ఉన్న లోటుపాట్ల వల్లనే అవతల వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ ఇచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి, మనకి ఏ ఇబ్బంది లేదనుకున్నప్పుడు అవతలాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది జరిగినప్పుడు ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మా ల్యాండ్ కూలింగ్కి ఇచ్చాం ఫలాలు. ఇచ్చిన దాంట్లో మాకు ఇవ్వలా, అయిన దాంట్లో ఇచ్చారు మాకు ఫ్యాటు. అది మేము ఏడాసాటి ఇయటమా లేకపోతే అదే రిజిస్ట్రేషన్ చేయాలి మాకు అని అడుగుతున్నాము. మేము 6 ఎకరం ఇచ్చాం. 6 ఎకరం ల్యాండ్ కూలింగ్కి నెక్కల పొలం ఇచ్చాం. ఆ నెక్కల పొలం ఇస్తే దాంట్లో ఒక ఫ్యాటు ఈయన దాంట్లో వచ్చింది. పరిమమ్మటి ఇవ్వాల వాళ్ళు ఇస్తామంటున్నారు. అది కోర్టుకు వేసారంట. అది తేలినప్పుడు అయిద్ది అంటున్నారు. కలిసాం. అధికారులు అన్నారు వాళ్ళు ఆడిస్తామో తెలియదు, చేపించుకునే పని చేపించుకోండి, తర్వాత లేదు ఉంచుకుంటామంటే అదే ఉంచుకోండి, చేసిన దాకా అన్నారు. ఉండదంటే అది మేము చేయమంటే చేస్తాము, ఏడొచ్చిందో మేము చెప్పలేము. ఏడొస్తే ఆడ తీసుకోండి. పరిస్థితి అదే ఆలోచిస్తున్నామండి, చూద్దాము అని. నా పేరు నరసింహారెడ్డి, నిడమర్రు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చింది. మాకు ప్రూఫ్లు లేవు, పాస్బుక్లు కానీ డాక్యుమెంట్స్ కానీ లేవు. అవి చేస్తామంటున్నారు. ఆ రోజు 1B మీద 6 మీద మామూలుగా అగ్రి అయ్యి తీసుకున్నారు. కౌళ్ళు కూడా ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయట్లేదు. చేస్తామంటున్నారు. నేను 2015లో ఇచ్చాను. నిడమర్రు. నేను 5 ఎకరాలు 34 సెంట్లు ఇచ్చాను. చేయలే. ప్లాట్లు అలాట్ అయినాయి. నిడమర్రు. చేస్తామంటున్నారు. కొద్దిగా ఆలోచించి చేస్తామంటున్నారు. ఎంక్వైరీ మాకు అన్నీ బాగానే ఉండేవి.
అన్ని బాగానే రిజిస్ట్రేషన్ చేయట్లేదు. రిజిస్ట్రేషన్ ఆపారు. చేస్తామండి. తుళ్ళూరు రాయపూడి రెవెన్యూలో భూమి ఉంది. మాది వివాదంలో ఉన్న భూమి మాకు పరిష్కారం అయ్యి మాకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. మేము అప్పుడే పూలింగ్కి ఇచ్చి ఉన్నాం. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? మొత్తం 2 ఎకరాల చిల్లర. 1 ఎకరానికి కౌళ్ళు అది ఇచ్చేసారు మాకు. అదేం పెండింగ్ లేదు. ప్లాట్లు ఇచ్చారు. ఏమన్నా దాంట్లో ఒకటి పడింది అన్నారు. తర్వాత సరి చేస్తాను. ఇప్పుడు ఒక దానికి మాకు కౌళ్ళు ఇవ్వట్లేదు, మాకు ప్లాట్లు ఇవ్వట్లేదు. దాని మీద మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఆ ఆర్డర్ కాగితం కూడా చూపించమన్నా చూపిస్తా. అయినా వీళ్ళకి ల్యాండ్ ఎక్యుకేషన్ అని అంటున్నారు. మేము పూలింగ్ ఇస్తే ల్యాండ్ ఎక్యుకేషన్ చేయటం ఏంటి అంటున్నాం. దానికి ఏదో పరిష్కారం చేద్దాం నెట్టుకొస్తున్నారు ఇప్పుడు సంవత్సరం నుంచి. అది ఇప్పుడు అదే చూద్దాం అంటున్నారు అంతే. మీరు భూమి ఎప్పుడు ఇచ్చారు? 2015లో. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారా? కమిషనర్ గారు కలిసారా? ఆయన మీ చేత నేను చేసుకోండి అంటున్నారు. కమిషనరే. ఎవరనేది ఏముంది? ఎవరనేది ఏముంది? భూమి ఇచ్చి హైకోర్టు తీర్పున్నా కూడా చూపిస్తా మీకు. హైకోర్టు తీర్పు ఉందో లేదో చూసుకోండి. ల్యాండ్ జడ్జిమెంట్ కాపీ. పూలింగ్కి ఇచ్చిన భూమి 110 1 ఎకరానికి ఇస్తున్నారు కౌళ్ళు, ప్లాట్లు ఇచ్చారు. 2వ ఎకరానికి ల్యాండ్ ఎక్వికేషన్ అని అవార్డు ప్రకటించారని చెబుతున్నారు. ఆ అవార్డు కూడా ఇవ్వటానికి లేదు. పూలింగ్ తీసుకోమని హైకోర్టు సిఆర్డీకి ఆర్డర్ కూడా ఇచ్చినాయి. అది ఏమంటారు చూద్దాం అంటున్నారు. ఇప్పుడు సంవత్సరం నుంచి అంతేమంటున్నారు. కమిషనర్ గారు కలిసారా? ఆయన కలిశాను, ఇది చూపించాను, ఏం లేదు దీంట్లో అన్నాడు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా ఏం లేదన్నాడు. ఏదో ఇటు 2 పేజీలో నా లంచ్కి టైం అవుతుంది వెళ్తున్నాను అన్నాడు. మీరు మా ప్రొసీజర్ మేము చేసుకో, నీ ప్రొసీజర్ మాకు చెప్పాల్సిన పని లేదన్నాడు. డిప్యూటీ కలెక్టర్ గారు అన్నారు, ఈయన అన్నాడు. భూమి ఇచ్చే మరి చుట్టూ భూమి ఇవ్వకపోతే వాళ్ళ చుట్టూ తిరగటానికి వాళ్ళే మా కాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏముంది ఏడ్చుకుంటా పోవటం మా పరిస్థితి. మరే మీరే దాన్ని పరిష్కారం చేయించాలి. అవును. అంతకుముందు ఏంటంటే కోర్టులో ఉంది మాకు, మా మేనమామలకి. అది మాకు అనుకూలం ఇచ్చారు. అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమన్నారు, ఇవ్వండి మీకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్తో సహా ఇస్తాము అని చెప్పారు. ఏది తీయలేదు, గతి లేదు. ఇప్పుడు అడిగితే చూద్దాం అని ఇప్పుడు సంవత్సరం నుంచి నెట్టుకొస్తున్నారు. వాళ్ళకు ఫిర్యాదు కాగితం కూడా దీంట్లోనే ఉంది ఇచ్చింది. ఏది పరిష్కరించింది ఏదో ఒకటి చెప్పమన్నాను. వాళ్ళతో ఒకటి కాపీ చూపించి పలానా వాళ్ళది ఇదిగో పలానా రోజు ఇచ్చాం, ఇదిగో దీన్ని పరిష్కారం చూపిమనండి. సత్వరం చదువుతున్నాను, నేను చదువుతున్నాను. ఏది పరిష్కారం చేసింది ఏది చూపించమనండి. చూద్దాం. రేపు నిన్న పోతే పిలితే వెళ్ళాం. మేము కోర్టు ద్వారా ప్రొసీజర్ అవడానికి నోటీసు కూడా ఇచ్చాం లాయర్ ద్వారా. అందుకని నన్ను ఇప్పుడు పిలిపించినా మరి సార్తో మాట్లాడాను. చూద్దాం రేపు బుధవారం రండి అంటున్నారు. బుధవారం వచ్చినంతే మళ్ళీ ఇంకొక వారం అంటారు, మళ్ళీ శనివారం. ఇదే ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. ఇప్పుడు సంవత్సరం ఏం చేయాలి? మేము కోర్టుకు వెళ్తే వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే డబ్బులు అవుతాయి. అది ఏం చేయాలంటే ఏం చేస్తాం? అది పైన అధికారులు ఉంటారు కదా, వాళ్ళ చైర్మన్ కన్నా ఇంకా పెద్ద అధికారం ఉన్నాడు ఇక్కడ. మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి పోవాలి. ఏం పోతాం? ఆయన అసలు కాడ బానిచ్చాక మాకు భోజనం అసలు ఆయన దగ్గర నేను పోలేదు. పోయినా వీళ్ళు చెప్పిన మాటే చెబుతారు. ఏం లేదు మా కాళ్ళ. ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతున్నా. నేను కలవలేదు, ఇక్కడ వీళ్ళతోనే కలుస్తున్నాను. వాళ్ళు చెప్పినా కూడా ఇదే చూడండి అని అంటాడు. అంతే. ఆయన దులుపుకొని పోయేవాడే కానీ ఈయనే దులుపుకుంటున్నాడు. ఆయన ఏం దులుపుకోవడం? అవును, తాత ముత్తాతలు ఏం చేస్తారు? నేను తాత ఎవడేమన్నాడు? వాళ్ళకి ఎవరినాళ్ళు లాగా కూర్చుంటే ఏం జరిగేదో చూసేవాళ్ళం. తాత ముత్తాత ఇవన్నీ చెప్పుకోవడానికి ఏం పనికి వస్తాయి? ఎవరిని కలలా, నేను ప్రయత్నం చేయలే. ఎమ్మెల్యేని కలిశాను. ఏమన్నాడు? ఏముంది చూద్దాం అని అన్నాడు. అంతే. పైకి పంపిస్తా అన్నాడు. అంతే. శ్రావణ్ కుమార్. నా పేరు పన్నం చంద్రశేఖర, తుళ్ళూరు, రాయపూడి రెవెన్యూ భూమి. ఉద్దండరాయపాలెం. నా పేరు ప్రసాద్ అండి. భూమి ఇచ్చాను. ఎస్ అండి. ఉద్దండరాయపాలెం నుండి మలకాపురంలో ఇచ్చాము మేము. నాది 2 ఎకరాలు ఇచ్చాము అండి. నేను 2 ఎకరాల్లో ఇప్పుడు ఇచ్చి 2025లో ఇచ్చాము. అయితే మేము దాని కొరకు తిరుగుతూ ఉన్నాము. ఆ పరిష్కారానికి ఇదైతే అంటే మాకు 940 ఇచ్చి కవుళ్ళు ప్లాట్లు ఇవ్వమని దాని సమస్య అండి. ఇంకా అది దానికి ఇస్తామండి మేము అనేసి అన్నారు. ఇంకా ఇవ్వలేదండి. అంటే మేము కలెక్టర్ గారి దగ్గర పంపించాము. వెరిఫై అయిపోయిన తర్వాత రెవెన్యూ నుండి
మేము అన్నిటికీ ఓకే చేసిన తర్వాత తీసేసుకోండి, మీకు ప్లాట్లు కవుళ్ళు ఇచ్చేస్తాము అని అన్నారండి. మాది నెక్కళ్ళు. నేను పోయి అడిగిన దానికి సమాధానం మంచిగా చెప్పారు. నాది ఇక్కడ సాల్వ్ అయ్యేది కాదు, కమిటీలో పెట్టాలి. ఏ సమస్య మీది? రోడ్డు పోట్లది. నెక్కళ్ళు అనంతరం, ఓకే. అసలు అనంతరం ప్లాట్లే ఈ 3 సబ్ కమిటీలో పెట్టాలి. పెడదామన్నారు. పెట్టిన రోజున పనిచేస్తారు. మీరు ఎప్పుడు ఇచ్చారు? నేను 30 ఎకరాల పొలం ఇచ్చాను. ఆయన చాలా మంచిగా, నాకు తెలిసి 10 సంవత్సరాల్లో ఇట్లాంటి కమిషనర్ లేడు. రెస్పాన్స్ అట్టుంటుంది. ప్రతి మనిషితోటి సమాధానం మంచిగా చెప్తాడు. అయ్యే మార్గాలన్నీ చేసి పెడుతున్నాడు. 15 ఎకరాలు ఇచ్చాను నేను. ఎప్పుడు ఇచ్చారు? 2010 స్టార్టింగ్ ఫస్ట్ ఇచ్చింది నేనే. స్టార్టింగ్ వచ్చింది మీరే? నేనే. మోదుగుల తాతయ్య. ఇప్పుడు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నాకు చిన్న సమస్య ఉంటే చేయించుకుందామని వచ్చి. ఏంటండి సమస్య ఏంటి అసలు? చిన్న సమస్య ఉంది, చేస్తా ఉన్నారు. అంటే భూమికి సంబంధించా? భూమిది, ప్లాట్లకు భూమిది కొద్దిగా చిన్న సమస్యలు సరి చేస్తా ఉన్నారు. ఎలా స్పందించారు అధికారులు? అసలు సరి చేస్తా ఉన్నారు. ఇంకేం మీరేం చేయవసలేదు, మేము చేస్తాం, రావసలేదు అన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాము. అధికారులు బాగా రిసీవ్ నాతో బాగానే మాట్లాడాడు ఆయన. కాబట్టి నేను చేస్తాను, మీరేం రావసలేదు అన్నాడు. నేనే కబురు చేస్తా అన్నాడు. నాకు ఆరోగ్యం బాగోదంటే ఆయన చేస్తాను. చంద్రశేఖర్ అండి, మాది మల్కాపురం విలేజ్. మా మదర్ పేరుతో 2000 గజాలు కమర్షియల్ ప్లాట్లు రావాలండి. 3 ప్లాట్లు మా మేనగోడల్లో ఒకటి రావాలి. అది మాకు నేను ఎక్కడిస్తారో చెప్పండి, పోయి మార్చుకుంటాను కానీ అంటే ఎక్కడిస్తారో చెప్పమన్నారు. సరే, మాకు మీరు ఎక్విజిషన్లో పడ్డాయి కదా, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు మా ప్లాట్లు మాకు ఇవ్వమంటే ఎక్విజిషన్ చేస్తాం, ఎక్విజిషన్ చేయగానే మీ ప్లాట్లు మీకు ఇస్తామని చెప్పారండి కమిషనర్ గారు. అది జరిగింది. నేను భూమి ఇచ్చింది పూలింగ్ మొదల్లోనే ఇచ్చామండి. పూలింగ్ మొదల్లోనే ఇచ్చాం. మా కుటుంబం తరపున 45 ఎకరాలు ఇచ్చామండి. ఇది మా మదర్దండి. ప్లాటెడ్ ఫస్ట్ ఈ లాటరీలో అలాట్ అయింది, కానీ ఆ ఎక్విజిషన్లో ఉన్నాయి. ఆ ఎక్విజిషన్ ఆయన మమ్మల్ని చేలోకి రానివ్వడు కదా. మీరు కూడా లేఅవుట్ వేయలేరు కదా. సిఆర్డీ వాళ్ళు అడిగితే మేము ఎక్విజిషన్ చేస్తాం, 2 నెలల్లో 3 నెలలు అయిపోద్ది, మీ ప్లాట్లు మీకు అప్పచెబుతాం అన్నారండి. ఆగుతామండి. ఎక్విజిషన్ 12 ఏళ్ళు ఆగినాడు, ఒక 5-6 నెలలు ఆగటం పెద్ద సమస్య కాదు మాకు. బాగానే ఉంది అధికారుల రెస్పాన్స్ బాగానే ఉందండి. మాది రాయపూడి అండి. మేము గ్రామకండ సమస్య నుండి వచ్చాము. గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం గ్రామకండ సమస్యలు. ఈ 3 సభ్య కమిటీ పెట్టా అన్నారులే, కానీ ఇప్పటి వరకు నో రిజల్ట్ అండి. వచ్చి అడిగాము, ఇప్పుడే లాస్ట్ టైం కూడా వచ్చాము, అడిగాం. అయితే చూస్తున్నామండి, ఇంకా టైం పట్టిద్ది వాటికి అన్న. ఎంత భూమి ఇచ్చారు? మేము పూలింగ్కి ఇవ్వలేదండి. మాది జెన్యూన్ సమస్య, గ్రామానికి ఆనుకొనే ఉంది. అప్పుడు బాబు గారు రాజధాని టైంలో సమ్ డిస్టెన్స్ వదులుతా అన్నారు. ఇప్పటి వరకు దానికి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. మేము వీళ్ళ చుట్టూ తిరిగి అలసిపోతున్నాంలే, కానీ ఇప్పటి వరకు రిజల్ట్ అయితే ఏం కనబడట్లేదు. చెప్పామండి, అదే ఇది సమస్య చెప్పాము. అంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ కింద 28 సెంట్లు ఎందుకు పోతుంది, దానికి ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ల్యాండ్ పూలింగ్కి ఇస్తాము మేము, మా దానికి ఇబ్బంది ఏం లేదు. మిగతాది ఎంత భూమి ఉందో మేము 7 అన్నదం సంతానం పెద్దండి. సో మేము దానికి ఏమంటున్నామంటే మాకు గ్రామకండ వదిలేయండి, గ్రామకండం కింద వదిలేస్తే ఇబ్బంది ఉండదు. మేము మిగతా 28 సెంట్లు ఏదైతే రోడ్డు కింద పోతుందో అది ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. చెప్పాను సార్కి, చెప్తే చూస్తున్నారండి. అదే చెప్తాము, మీకు జెన్యూన్ సమస్య అంటున్నారు కదా, అవకాశం ఉంది అన్నారు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ పని మీదే ఉన్నామండి. ఇప్పటివరకు రిజల్ట్ అయితే లేదు, స్పందన ఏం లేదండి. ఇవాళ కొంచెం కమిషనర్ గారితో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. మేడం గారు కూడా సరే మాట్లాడండి ఒకసారి అని చెప్పారు. చెప్తే నారాయణ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. అంతకుముందు ఈ 3 సభ్య కమిటీ పెట్టకముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు సార్ అన్నారు, లేదు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సిఆర్డీ వాళ్ళు అని చెప్పాము. చెప్తే చూస్తాం, నేను కూడా ట్రై చేస్తాను అన్నారు. కానీ ఏం లేదు, పాప సార్ కూడా చేసేది ఏం లేదు. గ్రామకండ సమస్య అండి, గ్రామకండ సమస్య. రాయపూడిలో చాలామందికి గ్రామకండ సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల విచ్చలవాడిగా ఇచ్చారండి. మాకైతే ఇప్పటివరకు లేదు, జెన్యూన్ సమస్య పట్టించుకోవట్లేదు. పేరు మట్టా బాబు. మా అల్లుడు గారిది ఒక సమస్య ఉంటే వచ్చాను. 2015లో ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. 4 ఎకరాల చిల్లర ఇచ్చారు, వెంకటపాలెంలో ఉన్నటువంటిది.
అయితే కొన్ని ఏరియాస్ మనీ అడిగాము. ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశారు, చేసిన తర్వాత ఇస్తామని చెప్పారు. కానీ మొన్న ఈ మధ్యన 2026లో 1 సంవత్సరానికి ఏరియాస్ ఇచ్చారు. మిగతా ఏరియాస్ ఇవ్వమండి సార్ అని చెప్పి రిప్రజెంటేషన్ సార్కి ఇచ్చాము. తప్పనిసరిగా దాన్ని పరిశీలన చేసి ఇస్తామని చెప్పారు. తర్వాత ఎప్పుడు కూడా డిలే చేస్తే ఏంటంటే బయట వాళ్ళు కొంతమంది లీగల్గా అనవసరమైనటువంటి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కోర్టులో ఇల్లీగల్గా ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని ఏరియాస్ని ఇచ్చేస్తే ఈ కొంతమంది కల్పిట్స్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా సార్తో చెప్పాము. ఇట్లా డిలే చేయటం మూలాన బయట వాళ్ళు అనవసరంగా ఈ లిటిగేషన్స్ లేపుతున్నారు, వాటికి అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ప్రివెంట్ చేయడానికి ఎప్పుడు కవులు అప్పుడు ఇస్తే మంచిది. గత ప్రభుత్వంలో అసలే మూలబడింది ఇది. గత ప్రభుత్వంలో మూలబడిపోయింది, సిఐడి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది, బాగానే చేస్తున్నారని మా అభిప్రాయం. రాజధాని నిర్మాణం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇంతకు ముందుకి నేను వచ్చాను, ఇప్పుడు అసలు ఈ బిల్డింగ్ చూస్తేనే అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టారా అన్నట్టుంది. ఇది చాలా బాగుందండి. అడ్మినిస్ట్రేషను ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎలా ఉందంటే గత సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా చేయలేనటువంటి పనులన్నీ ఆ అనుభవంతో ఈ 5 ఏళ్లలో మొత్తం పనులు పనిచేసే విధంగా ఆయన చాలా శ్రమిస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఫ్లాట్లో రోడ్డు పోటు వస్తే మారుస్తామని చెప్తే వచ్చామండి. ఈ ప్లగ్గింగ్ పెడితే మేము మార్చలేము, పెద్దలతో మాట్లాడాలని చెప్పి సిఆర్డిఏ వాళ్ళు చెబుతున్నారు. తుళ్ళూరు. ఎంత ఇచ్చారు? నేను ఇచ్చింది 2 ఎకరాలు. ఏ ఫ్లాట్లు ఎక్కడ ఇచ్చారు మీకు? తుళ్ళూరు పరిధిలో ఇచ్చారు. ఈ ప్లాట్ ఎక్కడ ఇచ్చారో నాకు తెలియదు. ఈ ప్లాట్లో మాత్రం రోడ్డు పోటు ఉంది. ఈ రోడ్డు పోటు ఉందని పెడితే మేము తర్వాత కనుక్కొని చెబుతాం. 3 మెన్ కమిటీ ఉంది, దాంట్లో మాట్లాడి చెబుతాం అని చెబుతాం. అధికారుల రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అధికారులు ఆన్సర్ చెబుతున్నారు బాగానే, కానీ సరైన ఆన్సర్ కాదు కదా. అది అవ్వదు. ఈ సమస్య పరిష్కారం అవ్వదు. సత్వర పరిష్కారం అవుతుంది గ్రీవెన్స్లు అంటున్నారు. ఎట్లా అయింది? రోడ్డు పోటీ ఏమవట్లేదు. అది ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు.